వాళ్ళు గ్రానైడ్ విసిరారు రాజశేఖర రెడ్డి కుటుంబం. సతీష్ రెడ్డిని అంతం చేయాలని వేల్పూర్లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు సొసైటీ ఎలక్షన్లకు నామినేషన్ వేయని పోయాడు ప్రజాస్వామ్యం కోసం. ఆ నామినేషన్ వేసేది కూడా వాళ్ళు సహించలేక ఆ రోజు విపరీతమైన హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆ హింసాత్మక సంఘటనలో సతీష్ తెలుగుదేశం కార్యకర్తలు అంతా కాలగర్భంలో కలిసిపోవాల్సిన వాళ్ళు. సతీష్ రెడ్డి గారి మీద కాల్పులు చేసి ఇద్దరు చచ్చిపోయినారు. సతీష్కి ఎలాంటి సంబంధం లే. చనిపోయిన వాళ్ళతో బొట్టికెనేలతో గుర్తు వేయించి కేసు పెట్టి రాజశేఖర రెడ్డి కుటుంబం ఇప్పటికీ కూడా వేల్పుల కేసులో ముద్దాయిగా తిరుగుతున్నాడు. రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ సుమారుగా 2 దశాబ్దాల కాలం పూర్తయింది. మా ఎలక్షన్లలో లోకల్ ఎలక్షన్లలో ఎక్కడ పోటీ పెట్టినా కేసులు పెట్టడం, మున్సిపాలిటీకి పోటీ పెట్టాడు. ధ్వంసం చేసినారు ఇండ్ల మీదకి పోయి. వేంపల్లెలో పోటీ పెట్టనీలే, అతని ఇంట్లో నుంచి రానియడంలే. అడుగడుగున కేసులు, రౌడీ షీట్లు, నరకం చూపించినారు సతీష్ రెడ్డికి.